నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఒక గురువుని ఒక దేవునిలాగా చూడాలని ఎంతోమంది పెద్దలు చెప్తుంటారు. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్దిన ఒక మ్యాథ్స్ లెక్చరర్ విశ్వేశ్వరయ్య గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడి వారి అంతర్గతం, వారి యొక్క విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నా పేరు విశ్వేశ్వరరావు. మా ఫాదర్ వెంకటస్వామి, మా మదర్ అన్నపూర్ణమ్మ. మా స్వగ్రామం అర్తమూరు, ఉండి మండల్, భీమవరం తాలూకా. మా ఫాదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. అందువల్ల నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతాను గణపవరం, వెస్ట్ గోదావరి జిల్లాలో అయింది. 1961 to 1967 నా హై స్కూల్ ఎడ్యుకేషను. ఎస్ జక్రయ్య గారు మా హై స్కూల్ హెడ్ మాస్టర్. ఎస్ జక్రయ్య గారు అంటే ఆ టైంలో ఆ వెస్ట్ గోదావరి జిల్లాకంతా చాలా పెద్ద పేరున్న ఆయన మాకు యాక్చువల్ 10th క్లాస్ ఎస్ఎస్ఎల్సి, అప్పుడు ఎస్ఎస్సి ఉండేది కాదు. ఆ ఎస్ఎస్ఎల్సిలోను జక్రయ్య గారు మాకు మ్యాథ్స్ టీచ్ చేసేవారు. ఆయన క్లాస్కి వచ్చేటప్పటికి మొత్తం 50-60 క్యాండిడేట్స్ అంతాను చాలా భయపడి కూర్చునేవారు. ఆయన మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నారంటే మొత్తం స్కూల్ అంతా, క్లాసు అంత కంట్రోల్ చేసుకుంటూ టీచ్ చేసేవారు. ఆయన క్లాస్లో నన్ను ఏమనేవారు, నా పేరు యాక్చువల్ విశ్వేశ్వరరావు, ప్రాబ్లం చేస్తూ శశిరావు రావాయి అనేవారు. అంటే అంతకుముందు నాకు మళ్ళీ ఒక శశిరావు అనే స్టూడెంట్ ఉండేవాడు. విశ్వేశ్వరరావు అంటే ఆయన గుర్తుండేది కాదు. శశిరావు రావయ్య అని నా బోర్డు మీద ప్రాబ్లం చేయించేవారు. నేను ప్రాబ్లం స్టార్ట్ చేస్తామంటే ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ వచ్చేసేది. నా ఈ రోజుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ అవడానికి 1961-67లో ఆ జక్రయ్య గారే నాకు స్టార్టింగ్ నేర్పించింది. ఆయన వల్లే నేను బోర్డు దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చేస్తూ ఇచ్చున్నాను. మిగతా 50-60 మంది స్టూడెంట్స్ నేను చేస్తామంటే భయభక్తులతో కూర్చొని ఎక్కడ ఏం కదలకుండా నా లెసన్ చూసేవారు. ఆయన చేతిలో బెత్తం పుచ్చుకొని అని మొత్తం క్లాస్ అంతా కంట్రోల్ చేసేవాడు. ఫస్ట్ అలా అయింది. అయిన తర్వాత నేను మా ఫాదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల మా ఫాదర్ నెక్స్ట్ భీమవరం దగ్గర విశాఖడోళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. నేను భీమవరం కాలేజీలోను పియూసీ, బిఎస్ఎస్ చదువుకున్నాను. పియూసీ అయిన తర్వాత బిఎస్ఎస్సి, ఎంఎంపీ గ్రూప్ తీసుకున్నాను. అంటే మ్యాథమెటిక్స్ మెయిన్ శాంక్షన్స్. భీమవరం కాలేజ్, వెస్ట్ గోదావరి భీమవరం కాలేజీ అంటే అప్పుడు చాలా గొప్ప పేరు. ఈ ఎంఎంపీ సెక్షన్లోను అందరూ ఆ ఎంఎంపీ సెక్షన్లో మ్యాథమెటిక్స్లో మంచి సీనియర్ టీచర్స్ వచ్చేవారు. వాళ్ళ దగ్గర కూడాను ఏ విధంగా అయితే నేను హై స్కూల్లో మ్యాథమెటిక్స్ నేర్చుకున్న జగరయ్య గారి దగ్గర, అదేవిధంగా నేను మా భీమవరం కాలేజీలోను ఆ పెద్ద లెక్చరర్స్ దగ్గర మ్యాథమెటిక్స్ నేర్చుకుంటామంటే అప్పుడు మాకు బీఎస్సీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఎగ్జామ్స్ ఉండేవి. 1971లోను సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషను ఒక పేపర్ చాలా కష్టం అని అందరూ భయపడ్డారు. నేను ఎగ్జామ్ రాశాను. తీరా మార్క్స్ చూసేటప్పటికి నాకు 100కి 96 వచ్చినాయి. కాలేజీ ఫస్ట్ వచ్చాను. సెకండ్ మార్కు 75. అంత మార్క్స్ వచ్చేటప్పటికి నేను, మా కాలేజీ వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డాం. ఏ విధంగా అయితే హై స్కూల్లో జక్రయ్య గారు నన్ను పైకి తీసుకొచ్చారు, అదేవిధంగా ఈ డిఎన్ఆర్ కాలేజీలోను ఆ లెక్చర్స్ వల్ల కాలేజీ ఫస్ట్ అవడం వల్ల నేను అందరికి పబ్లిసిటీ అయిపోయాను. మీరు ప్రస్తుతం లెక్చరర్గా ఏ ఇయర్లో వెళ్ళారు? అసలు ఈ యొక్క ఉపాధ్యాయుడిగా ఎన్ని సంవత్సరాలు కొనసాగించారు? ఈ బేసిక్స్ వల్ల, నేను నేర్చుకున్న బేసిక్స్ వల్ల, ఆ భీమవరం కాలేజీ బేసిక్స్ చాలా నాకు మైండ్లో డెవలప్ అయిపోయి ఆ కాలేజీ ఫస్ట్ అవటం వల్ల, మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం వల్ల తర్వాత బీఎస్సీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఆ తర్వాత ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళిపోయాను. ఎంఎస్సీ చదువుకున్నాను. ఎంఎస్సీ అయిన తర్వాత మరి తిరిగి మన నీట్ ప్లస్ వచ్చేటప్పటికి మా ఫాదర్ రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత నేను ఫర్దర్గా ఎగ్జామ్స్ స్టార్ట్ కానీ ఫర్దర్ స్టడీస్ కానీ ఆస్కారం లేకపోయింది. ఆ టైంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ అయిపోయి జనతా గవర్నమెంట్ వచ్చింది. ఎక్కడ జాబ్స్ ఏమీ లేవన్నారు. అటు సిచ్యువేషన్ ఏంటంటే 1977లో నేను హైదరాబాద్ వచ్చేసాను. సనత్నగర్లోనూ మా కజిన్ బ్రదర్స్ ఒకటి ఉన్నారు. ఉండటం వల్ల దగ్గరలో ఒకటి తీసుకొని నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి ఇమ్మీడియట్గా ఏం చేశానంటే పిల్లలకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చెప్తాం స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ బ్యాచ్ 1977-79.
అమీర్పేట న్యూ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్. అందులో ఒక స్టూడెంట్ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి యాజ్ వెల్ యాజ్ కె రోషి గారు సీఎం క్యాబినెట్లోను, యాజ్ వెల్ యాజ్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లోను ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చేసి కె పార్థసారథి, కొలన పార్థసారథి నా స్టూడెంట్. ఆ టైంలో ఆ పార్థసారథి ఫాదరు కేపీ రెడ్డి గారు ఎంపీ. ఆయన మాకు తెలిసిన మా బంధువు చీఫ్ ఇంజనీర్ ద్వారా నన్ను పరిచయం చేస్తే మళ్ళీ ఆయన నా దగ్గరకు వచ్చి పార్థసారథి నాకు అప్పగించి, సార్ వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ సరిగ్గా చూడండి సార్ అని మరి క్యాండిడేట్ అందరూ తీసుకొచ్చారు. తర్వాత అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఫర్దర్గా అయిపోయింది. నా ఫస్ట్ బ్యాచ్ మినిస్టర్ వరకు వెళ్ళాడు. అదే సంవత్సరంలో భవన వెంకటరామరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ 6 months సీఎం చేశారు. ఆ అబ్బాయి కూడాను కొంతకాలం అదిగా చూసుకొని వచ్చాడు. ఆ విధంగా 77 నుంచి 80 వరకు నేను సనత్నగర్లోనే మొత్తం సనత్ నగర్, సంజీవ్ నగర్, అమీర్పేట్, ప్రకాష్ నగర్, పారడైజ్, అట్లాగే నేను మహంకాళ టెంపుల్ వరకు నేను చూసిన కవర్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కొన్ని చోట్ల సైకిల్ వెళ్ళేవాడిని, కొన్ని చోట్ల బస్సు మీద వెళ్ళేవాడిని. అన్నీ అయిన తర్వాత ఆ మహంకాళి టెంపుల్ అప్పుడు చాలా చిన్న టెంపుల్, అక్కడ దండం పెట్టుకుని బస్సు మీద ఇంటికి వచ్చేసేవాడిని. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసేవాడిని. ఇలా విద్యార్థులు అంటే నానా రకాలుగా ఉంటారు. మంచిగా చదివే వాళ్ళు ఉంటారు, అల్లరి చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ సమర్థవంతంగా ఎలా టీచ్ చేసేవాళ్ళు? ఇలా అయిన తర్వాత 1980లో నేను బిహెచ్ఆర్లో హైయర్ సెకండరీ స్కూల్లో నాకు అక్కడ వై పద్మావతి గారు హైయర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్. ఆ రోజుల్లోనూ బిహెచ్ హైయర్ సెకండరీ స్కూల్లో చాలా గొప్ప పేరు. నాకు మ్యాథమెటిక్స్ టీచర్గాను అవకాశం ఇచ్చారు. ఈ రోజుని హైయర్ సెకండరీ స్కూల్ చదివిన అబ్బాయి మన అక్టోబర్ 1st మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విఆర్ చౌదరి, మన స్టూడెంటే, మన హైయర్ సెకండరీ స్కూల్ స్టూడెంట్ విఆర్ చౌదరి మన అక్టోబర్ 1st ఆయన ఎయిర్ మార్షల్గా మన ఎయిర్ ఇండియాకి సెలెక్ట్ అయ్యారు. ఆయన అలాంటి స్కూల్లో నాకు ఛాన్స్ దొరికింది. అంటే 1980 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1991 వరకు హైయర్ సెకండరీ స్కూల్లో పనిచేస్తూ ఆ బీచ్ ఉన్న స్టూడెంట్స్ని, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని మొత్తం అందరూ మ్యాథమెటిక్స్ కవర్ చేసేవాడిని. స్కూల్లో 11+1+2 క్లాసెస్ 10th క్లాస్ టీచ్ చేసేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని యాడ్ చేసేవాడిని. ఇదే సిస్టంలోను అది ఎన్టీఆర్ గవర్నమెంట్లోను జూనియర్ కాలేజెస్కి పర్మిషన్స్ ఆఫ్ చేశారు. పర్మిషన్ లేకపోవడం జూనియర్ కాలేజెస్ అక్కడ ఓపెన్ అవ్వలేదు. సడన్గాను ఎన్టీఆర్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అక్కడ మన శ్రీనివాస్ రెడ్డికి మన ఒక సీఎం వచ్చారు, కాంగ్రెస్ సీఎం. ఆ సీఎం ఏం చేశారంటే సడన్గా పర్మిషన్ ఇస్తాం స్టార్ట్ చేశారు. ఇవ్వటం మీ 91లోను ఈ మన లోకల్గాను ఇక్కడ లేగల వెంకటరెడ్డి గారిని యొక్క ప్రోత్సాహంతో ఏం చేసామంటే ఓ సిద్ధార్థ కాలేజీ పర్మిషన్ స్టార్ట్ చేశాం. ఆ సిద్ధార్థ కాలేజ్ 91 నుంచి సిద్ధార్థ కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజుని ఈ ఫంక్షన్ చేసే ఈ స్టూడెంట్ నా 92-94 బ్యాచ్. ఈ 92-94 బ్యాచ్లో ఈ అబ్బాయి మా ఇంటర్మీడియట్ స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ పేరు యాదగిరి. ఈ అబ్బాయికి పెద్ద అన్నగారు కూడా నా దగ్గర చదువుకుంటున్నాడు అప్పుడు. ఈ అబ్బాయి 10th క్లాస్ ఎవరేజ్ స్టూడెంట్. ఈ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ నా దగ్గర తీసుకొచ్చి, సార్ ఈ అబ్బాయిని కాస్త లైన్లో పెట్టి కాస్త సెట్ చేయండి అని చెప్పారు. నేను స్ట్రిక్ట్ డిసిప్లిన్తో ఈ అబ్బాయి మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తే, సో ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అంటే 10th క్లాస్ వరకు ఎవరే స్టూడెంట్ అయినా ఇంటర్మీడియట్లో బేసిక్ నేర్చుకోవటం వల్ల 10th క్లాస్లోను ఇంటర్మీడియట్లోను నా సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుని ఆ సబ్జెక్ట్తో ఇంజనీరింగ్ సీట్ సంపాదించుకుని ఇంజనీరింగ్లోను నా యొక్క బేసిక్స్ ఉపయోగించుకుంటూ ఇంజనీరింగ్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రోత్సాహం లండన్ వెళ్ళిపోయాడు అబ్బాయి. ఈ రోజుని అబ్బాయి లండన్లోను ఎంబీఏ చేసుకుని పెద్ద పొజిషన్కి వచ్చేసిన తర్వాత ఇంత పొజిషన్కి వచ్చిన ప్రతిరోజు కూడాను నా దృష్టిలో నా పేరు రిపీట్ అవుతుంది. 10th క్లాస్ వరకు ఎవరేజ్ స్టూడెంట్ అయ్యి టర్నింగ్ పాయింట్ నా వల్ల టర్న్ అవ్వటం వల్ల ఏమిటంటే ఆ అబ్బాయికి నా మీద ఒక భక్తి పుట్టింది. ఇప్పుడు ఈ రోజుకి 27 సంవత్సరాలు అయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 27 సంవత్సరాల అబ్బాయినే చూడలేదు. కానీ సార్ని కలవాలి, సార్ని కలిసి సార్ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం స్వతం ఏం చేశాడంటే నా యొక్క అడ్రస్ పట్టుకుని ఈరోజు మన 1 month బ్యాక్ మన ఇంటికి వచ్చి, సార్ మీ స్టూడెంట్ అని చెప్తే నేను ఒక 5 minutes రీక్యాప్చులేషన్ చేసుకుని ఆ అబ్బాయిని ఐడెంటిఫై చేసుకున్నాను. ఈ అబ్బాయి ఏంటంటే ఆ అబ్బాయికి యొక్క నా మీద భక్తి ఏంటంటే ఈ సార్ వల్లే నాకు ఇంత పొజిషన్కి వచ్చాను, సార్ లేకపోతే నేను ఈ పొజిషన్ రాగలేకపోతున్నాను, నా యొక్క భవిష్యత్తు ఈ ఇంప్రూవ్మెంట్కి సారే కణమని చెప్పేసి ఈ రోజుని నాకు ఆయన ఈ గ్రూప్ ఇచ్చేస్తున్నారు.
ఇంతమంది నాకు 1977 నుంచి 2025 వరకు నియర్లీ 40 ఇయర్స్లోను నంబర్ ఆఫ్ బ్యాచెస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకోలేరు. కానీ ఈ అబ్బాయి ఏంటంటే నాకు గురు పూజ అని పెట్టడం వల్ల నేను ఆశ్చర్యపోయాను. ఈ రోజుని నాకేంటంటే ఆ గురు పూజలోను టెంపుల్ తీసుకెళ్ళి మొత్తం అందరినీ కలుపుకొని నాకు ఇంత పురస్కారం చేసినందుకు చాలా ఆశ్చర్యపోతాను అనమాట. అంటే ఈ అబ్బాయి చాలా హై పొజిషన్ వచ్చేసాడు. ముందులోను ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఆయన గురువు మీద అంత భక్తితో నాకు ఈ గురు పూజ చేసినందుకు నాకు చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు సుమారు మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది విద్యార్థులకు, వేల మంది విద్యార్థులకు మీరు టీచింగ్ చేస్తుంటారు. ఎంతమంది విద్యార్థులు మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు, ఎంతమంది కలవడం జరిగింది? అసలు ఈరోజు విజయభాస్కర్ గారు యూకే రిటర్న్స్ వెళ్ళి 27 సంవత్సరాల తర్వాత మీ దగ్గరకు వచ్చి ఈ యొక్క గురు పూజ మహోత్సవం అని జరిపించడం జరిగింది. అసలు ఈ గురు పూజ మహోత్సవము ఏ విద్యార్థి అయినా ఇంతవరకు మీకు ఇలా సన్మానం చేశారా? 1977 నుంచి 2021 వరకు ఈ 40 సంవత్సరాల్లోనూ సంవత్సరానికి కనీసం 500 స్టూడెంట్స్ చేస్తున్న నా యొక్క స్టూడెంట్స్ 25,000 మంది జాయిన్ అయిపోయారు. చాలామంది చాలా హై పొజిషన్లో ఉన్నా సరే ఎంత సంపాదించుకున్నా వాళ్ళకి గురుదక్షిణము, గురు పూజ అంటే సర్టైన్ లిమిట్స్ ఉంటాయి కదా. వాళ్ళకి తల్లి, తండ్రి, భార్య, పిల్లలకు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఈ 40 సంవత్సరాలు 20,000 మంది స్టూడెంట్స్ ఉన్నా సరే ఏ స్టూడెంట్ నాకు ఇంత పుస్తకాలు ఎవరు నాకు చేయలేదు. ఇది చేసినా కొద్ది గొప్ప ఏదో చిన్న చిన్న ప్రజెంటేషన్సా, కానీ ఇంత హై లెవెల్ నాకేం చేయలేదు. ఈ రోజుని మా భార్యకి నాకు ఈ బంగారు బహుమతులు ఇచ్చి తర్వాత ఏంటంటే పెద్ద గురు పూజ చేయటం అనేది చాలా ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. నిమిషానికి ఆ అబ్బాయిని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ గురు పూజ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. 27 సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చిన యూకే రిటర్న్స్ విజయ్ భాస్కర్ గారు, వారిని మీరు గుర్తుపెట్టారా? అసలు ఎప్పుడో చిన్నప్పుడు టీచింగ్ చేస్తుంటారు. అయితే 94లో అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రియల్గా అబ్బాయిని యాక్చువల్గా పూర్తిగా మర్చిపోయాను. కానీ నేను చెప్పిన సబ్జెక్టు ఆ అబ్బాయికి మైండ్లో ఉండిపోవడం వల్ల ఆ ఇంజనీరింగ్ బాగా చదువుకుంటాం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలోను ఇంటర్మీడియట్ నేను చెప్పిన సబ్జెక్ట్ రోజు దాన్ని ఉపయోగించడం వల్ల ఆ అబ్బాయిని నన్ను మర్చిపోలేకపోయాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఆ విశ్వేశ్వరరావు మ్యాథ్స్ వల్లే నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చినది ఒక మైండ్లోను ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. మొన్న ఆగస్టులోను రోజుని నా అడ్రస్ పట్టుకొని ఈ డూయిన్స్ కాలనీకి నా దగ్గరికి వచ్చిన తర్వాత చూసిన వెంటనే నేను ఏమీ ఆయన ఐడెంటిఫై చేయలేదు. సార్ నేను మీ స్టూడెంట్ అన్నాడు. అయ్యా నాకు నీ ఫేస్ నాకు గుర్తుందయ్యా, కానీ నీ పేరు అయినా గుర్తులేదు, కూర్చో అని చెప్పాను. కూర్చో అని చెప్తే ఆయన మాట్లాడుతూ కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని సార్ అని మాట్లాడటం వల్ల ఏంటి అంత నీకు భయం ఏంటని కూర్చోబెట్టి మాట్లాడుతూ నెమ్మదిగా నా ఫాదర్ పేరు, ఆ బ్రదర్ పేరు రెఫరెన్స్ చేసుకుంటూ వస్తే ఒక 5 నిమిషాలను ఆ కూడా ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసిన తర్వాత నెమ్మదిగా సర్ది ఓకే గుర్తుపట్టాను. సార్ మీకు మరి నేను ఏదో సన్మానం చేయాలి అయ్యాను, కరోనా టైము, ఈ సన్మానం కానీ మరి ప్రేమ చేయకు, అనవసరం డబ్బులు వేస్ట్ చేయకు అని చెప్పేసి నెమ్మదిగా పంపిస్తే అయిన 10 రోజులకి టీచర్స్ డే వచ్చింది, మన సెప్టెంబర్ 5th. మళ్ళీ టీచర్స్ డేకి మళ్ళీ సాయంకాలం 2 స్టూడెంట్స్ చేసుకుని 2 దండాలు తీసుకుని మళ్ళీ ఒక ప్యాకెట్ తీసుకుని మళ్ళీ గురు పూజ మొదలుపెట్టాను ఆయన. సరే ఆ రూమ్లో పంపించాను. అదే మళ్ళీ తిరిగి వచ్చి సార్ మీకు సన్మానం చేయాలి, లండన్లోను లండన్లో ఆవిడ భార్య డాక్టర్, మా భార్య కూడాను మీకు ఏదో చేసి రమ్మంటుంది సార్, మీకు సన్మానం చేయాలంటే సరే చేదిగాను చేస్తున్నాడు. ప్రతి నిమిషానికి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. షాపింగ్ తీసుకెళ్తున్నాడు, అది చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మాకేం చెప్పట్లేదు. ఈ రోజున కూడాను ఇంత హై లెవెల్లో ఈ గురు పూజ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మా దగ్గర ఉన్న మా అమ్మాయి మౌలుళ్ళు వచ్చారు, ఏదో సింపుల్గా చేద్దాం అనుకుంటే ఈ గురుభక్తి వల్ల ఈ గురు పూజ అంత హై లెవెల్ చేసినందుకు చాలా హ్యాపీగా సంతోషం. ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్లో విద్యార్థులు ఈ విధంగా గురువులను గుర్తుపెట్టుకునే సిచ్యువేషన్ ఉందంటారా? గురు పూజలు చేస్తున్నారు, కానీ జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఈ జనరేషన్ గ్యాప్లోను పాత స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ వేరు. ఇంత గురుభక్తి చూపించి ఇంత పురస్కారం చేసే స్టూడెంట్స్ ఇంతవరకు ఎవరిని చూడలేదు. మీ యొక్క విద్యార్థి విజయభాస్కర్ గారు ఈరోజు మీకు ఘనంగా సన్మానించుకున్నారు. దానికి మీరు చాలా సంతోషపడ్డారు. ఓకే, రానున్న
విజయభాస్కర్ గారు ముందు రోజులలో వారికి మీరు ఎటువంటి బెస్ట్ విషెస్ అందజేస్తారు? వారి గురించి చెప్పండి. ఈ విజయభాస్కర్ ఇక మున్ముందులో ఇక హై పొజిషన్కి వెళ్ళి ఈ గురు పూజను చూపించుకుంటూ ఈ గురుభక్తి ద్వారా బాగా హై పొజిషన్కి వెళ్ళి ఇంప్రూవ్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఆయనకి, ఆయన భార్యకి, ఆయన లండన్ ఉన్న భార్యకి, ఆ అబ్బాయికి నాకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.